ఎవరైతే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ గానీ, ఫాలోవర్స్ అవుతుంటారో, వాళ్ళందరికీ లాస్ట్ 1 ఇయర్ నుండి, 2 ఇయర్స్ నుండి అసలు ఏం జరుగుతుంది సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో పరిస్థితులు ఏంటి, మార్కెట్ సిట్యుయేషన్ ఎలా ఉందనేది అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. చాలామందికి తెలుసు. అది జాబ్ సీకర్స్ కావచ్చు, ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు. బట్ ఇక్కడ నేను ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే, మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ మిగతా అన్ని కంట్రీస్‌తో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా బెటర్ అండి. హైరింగ్ పర్పస్ గానీ, ఆర్ ఇంక్రిమెంట్స్ ఇవ్వడంలో గానీ, హైక్స్ ఇవ్వడంలో గానీ, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బెటర్‌గా అయితే ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ అయితే ఉందండి. ఎందుకు అంటారా? మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలో హైరింగు అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకైనా జరుగుతుంది. సరే ఫ్రెషర్స్‌కి కొంత గడ్డు కాలం గడిచినా కూడా, బట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మాత్రం హైరింగ్ జరుగుతూనే ఉంది. ఎంత రెసిషన్ పీరియడ్ ఉన్నా, ఎలా ఉన్నా కూడా హైరింగ్ జరుగుతూనే ఉంది. కనీసం మినిమమ్ ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్, 2 ఇయర్స్, 5 ఇయర్స్, 6 ఇయర్స్ ఇలా తీసుకుంటున్నారు. హైరింగ్ జరుగుతుంది. బట్ అదర్ కంట్రీస్‌లో ఎలా ఉందో తెలుసా? అదర్ కంట్రీస్‌లో కూడా హైరింగ్ జరుగుతుంది, కానీ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళని హైర్ చేసుకున్నారో తెలుసా? ఎంత ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అవుతుందంటే మినిమమ్ 8 ఇయర్స్, 7 నుంచి స్టార్ట్ అవుతుందండి. మీరు యూఎస్‌లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఒకసారి కనుక్కోండి, ఆర్ యూకేలో కనుక్కోండి, ఆర్ ఆస్ట్రేలియాలో కనుక్కోండి. చాలా ఎక్స్పీరియన్స్, ఎంతో ఎక్స్పీరియన్స్, కనీసం 6, 7, 8, 9 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే అక్కడ హైరింగ్ తీసుకుంటున్నారు. బట్ మన ఇండియాలో మాత్రం 3 ఇయర్స్ ఉన్నా, 4 ఇయర్స్ ఉన్నా, 4 ఇయర్స్ నుంచి అయితే ఎక్కువ కాల్స్ ఉన్నాయి. అది ఏ టెక్నాలజీ అయినా పర్లేదు. బట్ అదర్ కంట్రీస్లో అలా లేదండి. ఎవరైతే ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని జాబ్ కోసం ట్రయల్స్ చేసే వాళ్ళని ఒకసారి అడిగి చూడండి, మీరు కాంటాక్ట్ అవ్వండి. మినిమం 7 ఇయర్స్ పెడుతున్నారు. ఏది ఫేక్ ఎక్స్పీరియన్సే 7 ఇయర్స్ పెట్టి ట్రై చేసేవాళ్ళు కూడా ఉన్నారు అదర్ కంట్రీస్లో. మరి వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారో ఏంటో అది వాళ్ళకే తెలియాలి. సో అందుకే ఇప్పటికీ చెబుతున్నాను, మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ చాలా వరకు గ్రేటే అండి కంపేర్ టు అదర్ కంట్రీస్. అండ్ ఇంకా ఫ్యూచర్లో రోజుకొక ఆర్టికల్ అయితే చూస్తున్నాము. ఐ మీన్ నెక్స్ట్ ఇయర్ బాగానే ఉండబోతుందని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా కొంతమంది నెగిటివ్గా కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇంకొంత రెసిషన్ రావచ్చు అనేది. ఎంతకంటే రెసిషన్ ఇంకా మనం ఫేస్ చేస్తూనే ఉన్నాం. బట్ ఎంతకంటే ఏమీ ఉండదండి. నాకు తెలిసి చాలా కంపెనీస్ అయితే ప్లాన్లో ఉన్నాయి ఫ్రెషర్స్ని హైర్ చేసుకోవడానికి, ప్లస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని కూడా హైర్ చేసుకోవడానికి. చాలా కంపెనీస్ స్టేట్మెంట్ ఇచ్చున్నాయి, అఫీషియల్గానే స్టేట్మెంట్ ఇచ్చున్నారు. సో అందుకే ఫ్రెషర్ కావచ్చు, ఆర్ ఎక్స్పీరియన్స్ పీపుల్ కావచ్చు, అందరూ ప్రిపేర్ అవ్వండి. మీరు నేర్చుకోవాల్సిన టెక్నాలజీ నేర్చుకోండి. అండ్ ఇంటర్వ్యూస్కి బట్ ఒకటి మాత్రం ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందండి. కాంపిటీషన్ ఎక్కువ ఎందుకు ఉంటుందంటే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చాలామంది జాబ్ సీకర్స్ వెయిటింగ్లో ఉన్నారు జాబ్స్ లేక. సో వాళ్ళందరూ కూడా అప్లై చేస్తారు కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, ఫిల్టర్ ఎక్కువ చేస్తారు. సో అందుకే ఎవరైతే కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, గుడ్ యాటిట్యూడ్ స్కిల్స్ ఇవన్నీ ఉంటాయో వాళ్ళని మాత్రమే హైర్ చేసుకుంటాయి కంపెనీస్. సో అందుకే మీరు టెక్నికల్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండండి. సో టైం వచ్చినప్పుడు మీకు జాబ్ వస్తుంది. ఓకే. సో నేను అందుకే మన ఇండియాలో, సో అందుకే చెప్తున్నాను, ఏదో వేరే కంట్రీకి వెళ్తే మంచి జాబ్స్ ఉంటాయేమో, అక్కడ జాబ్స్ ఎక్కువ ఉంటాయేమో, అక్కడికి వెళ్ళి ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకి కూడా ఇది ఒక మెసేజ్ కావచ్చు. ఉంటాయేమో కానీ ఎక్కువ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలి. అయితే 4+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో మీరు ఏ టెక్నాలజీ ట్రై చేసినా కూడా మంచి స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ ఉంటే జాబ్ వస్తుంది కన్ఫామ్, పక్కా. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో చాలామంది వీడియోస్ వాచ్ చేస్తారు కానీ ఎవరు షేర్ చేయట్లేదు ఉంది. అందుకే మనకి సబ్స్క్రైబర్స్ పెద్ద రోజు పెరగట్లేదండి. మంచి ఇన్ఫర్మేషన్ చెప్పినా కూడా మనకి సబ్స్క్రైబర్స్ తక్కువే ఉంటున్నారు. అందుకే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే దాన్ని మీ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్లో షేర్ చేయండి, వాల్యుబుల్ అనిపిస్తే. అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకొక మంచి వాల్యుబుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం.